వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో అఖండ పార్ట్ 2 అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఓ హీరో డ్యూయల్ రోల్స్తో ఓ డైరెక్టర్ వరుసగా 3 సినిమాలతో హిట్ కొట్టడం అంటే ఆషామాషీ కాదు. ఆ రికార్డు బోయపాటి ఒక్కడికే సొంతం. ప్రస్తుతం ఈ కాంబినేషన్లో అఖండ 2 తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని బాలకృష్ణ చిన్న కూతురు తేజస్వినితో పాటు 14 రీల్స్ అధినేతలు రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక పాన్ ఇండియా మూవీ కావడంతో విలన్గా సంజయ్ దత్ని అనుకోగా, ఆయన ఎక్కువ రెమ్యూనరేషన్ అడగడంతో కథలో మార్పులు చేసి ఏకంగా 4 విలన్ క్యారెక్టర్లని క్రియేట్ చేసినట్లు టాక్. అందులో ఒకరిగా ఆది పినిశెట్టిని తీసుకున్నారు. ఈ విషయంలోనూ బాలయ్య అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీ కావడంతో సంజయ్ దత్ లాంటి నటుడు ఉంటే నాట్లో బాగా ప్లస్ అయ్యేదని, ఇలా అన్నీ మార్చుకుంటూ పోతే ఎలా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారట. పాన్ ఇండియా సినిమాల్లో రెమ్యూనరేషన్ విషయంలో కాస్త వెసులుబాటుగా వ్యవహరించకపోతే ఎలా దర్శకుడిని, నిర్మాతలను మందలించారట. నిర్మాతల్లో బాలయ్య కూడా చిన్న కూతురు తేజస్విని కూడా ఒకరన్న సంగతి తెలిసిందే. అయితే ఇది కేవలం నటీనటుల విషయంలో జరిగిన చిన్న వివాదమే తప్ప బోయపాటి, బాలకృష్ణ మధ్య అంతకు మించి విభేదాలు ఏమీ లేదని కొందరు చెబుతున్నారు. పైగా బాలయ్య గత చిత్రాల కంటే ఉత్సాహంగా ఇందులో నటిస్తున్నారని అంటున్నారు. బాలకృష్ణ కెరీర్లోనూ తొలి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న అఖండ 2పై ఇలాంటి వార్తలు రావడం మాత్రం అభిమానులను గందరగోళానికి గురిచేస్తోంది. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.